అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ రోజు మనకు రైతు బంధుకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటిని మనం క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కీలక విషయాలు నిన్న సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. వాటిని ఒకసారి క్లియర్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క బంధువులకు మన యొక్క వీడియోస్ని షేర్ చేయండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 19 లక్షల ఎకరాలకు రైతు బంధు కట్ చేస్తారంట. వచ్చే సాగు నుండి వానాకాల సీజన్ నుండి 19 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇవ్వరంట. ఎందుకంటే అవి సాగు చేసే భూములు కాదట. సాగు చేసే రైతులకే రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో క్షేత్రస్థాయిలో సర్వే జరిపేందుకు అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 1,52,00,000 ఎకరాలకు రైతు బంధు అందుతుంది. ఇందులో 19 లక్షల ఎకరాలకు సాగులో లేకున్న వ్యవసాయ భూములు జాబితాలో ఉన్నాయి. దీని ప్రకారం ఎకరానికి 10,000 చొప్పున ఏడాదికి 1900 కోట్లు వారి యొక్క ఖాతాలో జమ అవుతున్నాయి. సీఎం నిర్ణయంతో ఇప్పుడు నిధులు అయితే ఆదా కానున్నాయి. 19 లక్షల ఎకరాల్లో సాగు లేకున్నా వ్యవసాయ భూములు ఉన్నాయి. అక్కడ ఎలాంటి పంటలు పండించడం లేదు. 19 లక్షల ఎకరాల్లో వాళ్ళకు కూడా రైతు బంధు ఇన్ని సంవత్సరాల నుండి పోతుంది. సో ఆ యొక్క సాగు లేని భూములు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చే వానాకాల సీజన్ నుండి అయితే వాటికైతే రైతు బంధు ఇవ్వరు. సాగు చేసే భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వానాకాల సీజన్ నుండి. ఇక్కడ ఒకసారి రైతు బంధు లెక్క ఒకసారి చూసుకున్నట్లయితే మనకు గతేడాది వానాకాల సీజన్ లెక్కల ప్రకారం 68.99 లక్షల మందికి రైతు బంధు అందింది. అందులో 5 ఎకరాల లోపు భూమి ఉన్న వారి రైతుల సంఖ్య 62.34 లక్షలు ఉంటే 90.36% వీరి చేతిలో 1 కోటి ఎకరాల భూమి ఉంది. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతుల సంఖ్య 6.65 లక్షలు. కానీ వీరి దగ్గర ఏకంగా 52 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు కోటి మంది ఉంటే, 1 కోటి ఎకరాల భూమి ఉంటే 5 ఎకరాల వరకు ఉన్న వారేమో వీరి చేతిలో 1 కోటి ఎకరాల భూమి ఉంది. అదేవిధంగా 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారి రైతుల సంఖ్య 6,65,000 ఉన్నాయి. కానీ వీరి దగ్గర ఏకంగా 52 లక్షల ఎకరాలు ఉన్నాయి. 5 ఎకరాల లోపు వారికి రైతు బంధు ఇవ్వాలి అనుకుంటే ఏడాదికి 15,000 కోట్లు ఖర్చు అవుతాయి. 7,000 కోట్లకు పైగా ఆదా అవుతాయి. 5 ఎకరాల లోపే రైతు బంధు లిమిట్ పెడితే దాదాపుగా ఒక ప్రభుత్వానికి 7,000 కోట్ల రూపాయలు మిగులుతాయి. లేదు 10 ఎకరాల దాకా లిమిట్ పెట్టినా దాదాపు ఒక 4 నుంచి 5,000 కోట్లు అయితే ఖచ్చితంగా ఆదా అయితే అవుతాయి. ఒక విషయం ఏంటంటే సాగు లేని భూములకు రైతు బంధు ఇవ్వడం కరెక్ట్ కాదు కాబట్టి వాటిని కట్ చేస్తే 19 లక్షల ఎకరాలకు రైతు బంధు నెక్స్ట్ వానాకాల సీజన్ నుండి రాదు. ఇక రైతు రుణమాఫీ ఒకసారి చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ తప్పకుండా చేస్తామని నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అనడం జరిగింది. ఇంకో విషయం కూడా చెప్పారు. 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి ద్వారా అర్హులైన వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేందుకు ముందడుగైతే వేశాము. వాటికి సంబంధించినటువంటి సర్వే జరుగుతుంది. వచ్చే నెల నుంచి అర్హులను గుర్తించి వారికైతే గృహజ్యోతి 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అయితే ఇవ్వనున్నారు. ఇక్కడ ఇంకో విషయం చూడండి. రేషన్ కార్డులపై సీఎం అయితే శుభవార్త చెప్పారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలో ముఖ్యమైన ఉచిత కరెంటు 500కే గ్యాస్ సిలిండర్ కోసం తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే అర్హులకు కార్డు లేని పక్షంలో ఆ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకానికి తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రత్యేక భద్రతా కార్డులు ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డు లేని వారికి కూడా వారి యొక్క అర్హులైతే వారికి కూడా ఫ్రీ కరెంటు, అదేవిధంగా 500 గ్యాస్ ఇస్తారంట. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించినటువంటి సపరేట్ కార్డ్స్ తయారు చేసి అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేటివి ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి ఇప్పటి వరకు అయితే 3 ఎకరాల వరకు 3 ఎకరాల లోపు వరకు మాత్రమే రైతు బంధు నిధులు జమ కావడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్ కల్లా 4 ఎకరాల వరకు అయితే పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.